చేస్తుంది. అఘోరి అని మేము ఎందుకు నమ్మాలి? సరే మీడియా వాళ్ళు నమ్ముతారా, మళ్ళీ జనాలు నమ్ముతారా? ఎవరు ఈ అఘోరి అని ఎందుకు నమ్మాలి మేము? నేను అప్పటికీ అదే మాట, ఇప్పటికీ అదే మాట. సనాత ధర్మం పోరాడే కదా వచ్చినప్పుడు ఎంతమంది లేరు అఘోర? వాళ్ళకంటే ఒక ఆశ్రమం ఉంది, వాళ్ళకంటే ఒకటి ఉంది, శిష్యులు ఉన్నారు. ఈమె కారులో తిరుగు. సనాత ధర్మం అంటే ఆమెకు తెలిసింది ఏంటంటే పోలీసుల మీద దాడి చేయడము. ఒక ఒక అఘోరి పోలీసుల మీద ఎట్లా చేయి చేసుకుంది. మళ్ళీ పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మళ్ళీ జనాల మీద కూడా తిరగబడింది కదా, తిరగబడింది, కొట్టింది. అది కాక మనం గలీజ్గా మాట్లాడుకుంటారు చూడు, మొగుడు పెళ్ళం కొట్లాడితే పచ్చి పూతులు అట్లా పోలీసుని తిట్టింది. అసలుకి నా మీ నా అంతు సాధన లేదరా, నువ్వు ఏందిరా ఇవన్నీ అఘోర నోట్లో మాటలు వస్తాయా? రావు. మళ్ళీ ఈమెను ఏమనాలి? ఎందుకు ఇలా చేస్తుంది? ఎక్కడిపైనా పబ్లిసిటీ కావాలి మీకు. అంటే ఏదైనా ఇష్యూ జరిగినా అది పక్కన పెట్టేసి అఘోర 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 ముసుగులు ఎందుకు? నువ్వు ఏదైతే ఉన్నావు, ఒక సర్జరీ చేయించుకున్నావు, నువ్వు ఒక ట్రాన్స్ మహిళ అనుకో, ట్రాన్స్ కిన్నాడ ఆకారంలో ఉంటారు. మళ్ళీ నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఏంది తెలంగాణ ఏపీ ఏంది దళిద్రం మాకు అని అనిపిస్తుంది. నాకే కదా చాలా మందికి అనిపిస్తుంది దళిద్రం ఎందుకు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ కదా, ట్రాన్స్జెండర్ అయ్యుండి అమ్మాయితో పని ఏంటి? అసలు అమ్మాయిని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? సో కొంతమంది చెప్పే ప్రకారం ఏంటంటే ఈ అమ్మాయి పింకీ మీరు అఘోర అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే సో స్టాఫ్ ఇంతమంది ఉన్నారు, సో అఘోర లక్షణాలు ఉన్నాయంటే నేను అఘోర అని పిలుస్తాను. సో పింకీ, సో శ్రీనివాస్ కూడా అన్నాను. సో తను కంప్లీట్ సర్జరీ చేయించుకుంది కాబట్టి ఒక వ్యక్తిని గౌరవిస్తాను నేను. సో నేను పింకీ అని పిలుస్తాను, ఎందుకంటే తను సర్జరీ చేయించుకుంది, ఆ ఘోర అని చెప్పి వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే జనాలు ఈ అమ్మాయిని కొంతమంది ఏమంటున్నారంటే ఈ అఘోరి పింకీ ఎవరైతే ఉందో అమ్మాయిని అంటే అమ్మేయడం కానీ చాలా రకాలుగా మాటలు వస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు కూడా తెలియదు, కానీ అలా కూడా అనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయిలు అంటే ఈ అమ్మాయిని ఎందుకు ఈ అఘోర అంటే, సో చాలామంది ప్రేమికులు లవర్స్ సో అయి ఉండొచ్చు. ఎందుకంటే అమ్మాయిలు లెస్బియన్ అయినప్పుడు అబ్బాయిలు అంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అదే నడుస్తుంది అయినప్పుడు, సో ఒక ఈ అమ్మాయి ఇట్లా పింక్ సర్జరీ అయింది, ఈ అమ్మాయి సో ఎందుకు కాకూడదు? ఒక లవ్ అంటే ఒక లవ్ అనేది ఉంది. సో అది లవ్ అని ఉందా, లేకపోతే ఏదన్నా చేద్దామనా, లేకపోతే ఈ అమ్మాయిని ఎవరు అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా, అమ్మాయిని అప్పచెప్తే ఎక్కడ నమ్మేయడం కానీ సినిమాలు చూసినట్టు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ నిజంగా చెప్తున్నా మళ్ళీ ఆ అమ్మాయి మాత్రం వచ్చేసింది. కానీ ఇప్పటికే అమ్మాయి నాకు తనే కావాలి, ఎందుకు అంతలాగా ఒక చదువుకున్న అమ్మాయి తనతో ఉంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆ అమ్మాయికి తెలుసు. తనకంటూ ఒక ఇల్లు లేదు, ఒక గూడు లేదు, ఏం లేదు, ఆ కారులో తిరుగుతూ ఉంటది, ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో తెలియదు. ఎందుకు తనే కావాలని చెప్పి పట్టుకుంది? సో అంటే చాలా మంది ఇక్కడ వశీకరణ చేశారు అని చెప్తూ ఉన్నారు. మందు ప్రభావం నేను అన్నాను కదా, మందు అంటే మందు పెట్టే వశీకరణ ఏం లేదు. అంటే వశీకరణ చేసి అంటే ఈమె విద్య ఎక్కడుంది? 14 సంవత్సరాలు ఒంటికాల మీద సాధన చేశారని వల్ల మళ్ళీ ఈమె మందు పెట్టేసింది, డబ్బు ఆశ చూపించి ఏదేదో. కానీ ఇది కూడా అమ్మాయి నోరిప్పేంతకు తెలియదు ఎందుకు అఘోర. మళ్ళీ వేరే దగ్గర 10 మంది ఉన్నారు అమ్మాయిలు, మళ్ళీ ఏదంటే మళ్ళీ అమ్మాయిలు ఏమన్నా మళ్ళీ అమ్మేస్తున్నారా ఏంటి నాకు అర్థం. అంటే అఘోర వేషంలో వచ్చి చాలా మంది ఉన్నారు కదా, అంటే అబ్బాయి వేషంలో అమ్మాయి వేషంలో వస్తే రూల్స్ ఒప్పుకోవు, చట్ట ప్రకారం దొరికిపోవాలా. సో అఘోర వేషం ఏమన్నా వేసుకొని ఇట్లా అయ్యిండొచ్చు అని నేను అనుకుంటున్నా. చాలా మంది కూడా అమ్మాయిని వసవరి మందు పెట్టేసి అమ్మాయి ఆ అఘోర వెనకల తిరిగేటట్లు ఉంది. అది ఉంది, వాస్తవంగా ఉంది. అమ్మాయి వెనకలు తిరిగేలాగా చేసుకున్నాడు. ఆమె ఏది చెప్తే అదేదో అంటారు కదా, హిప్నోటైజ్డ్ అదేదో అంటారు సినిమాలో, చూడు వాళ్ళ మైకంలో వెళ్ళిపోయినట్టు ఈ అమ్మాయి వాళ్ళ మైకంలో వెళ్ళిపోయింది. సో ఈ అమ్మాయికి నిజంగా ఒక డాక్టర్ దగ్గర ఎక్కడో మంది పసర్లు కక్కించడం ఎక్కడైనా ఉంటే ఆడ ఈ అమ్మాయికి బాగా చేసి అప్పుడు ఈమె ఏమైంది ఏం కాదా నోరు ఇప్పేంతవరకు మనకి తెలియదు. అంటే ఇప్పటి వరకు మనకి ఇదే తెలుసు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. అయితే లాస్ట్ టైం ఇట్లానే అఘోరి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చాలా అండర్ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ లాగా చేశారు. వాడి ఇంటి పేరు ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి ప్రతిదీ. మరి ఇలా ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు అనగానే మీరు దీని వెనక అసలు ఏమై ఉండొచ్చు, ఎందుకు ఒక అమ్మాయి మీద పడిందని చెప్పి మీరేం ఆలోచించలేదు? గతంలో కూడా ఇలానే జరిగినాయంట.
జరిగాయి. జరిగాయి అంటే గడ్డంతో ఉన్న వీడియో వైరల్ అయ్యింది. అవునవునవును. అప్పుడు కూడా ఒక అమ్మాయిని అంటే అప్పుడు సర్జరీ కాలేదు అమ్మాయిని అప్పుడు కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ అయితే అప్పుడు కట్టేసి కొట్టారని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఒక అమ్మాయి రీసెంట్ గా ఒక ప్రొడ్యూసర్ అంట పాపం అమ్మాయి కూడా 9 లక్షల వరకు పెట్టి ఈ పింకి ఏది చెప్తే వాళ్ళు అదే ఈ పసల మందు పెట్టి అంటే మరి ఏం చేద్దామని నాకు అర్థం కాలేదు. దీని వెనకాల ఏం మాఫియా ఉంది, దీని వెనకాల ఏ రాజకీయ కొట్టు, నేను అప్పటికి ఇప్పటికి ఒకటే మాట చెప్తే దీని వెనకాల ఏదో ఉంది. లేకపోతే కానీ ఒక్క ఈ అఘోరి ఇలా ఒక్కది ఇలా చెయ్యదు వెనకాల ఇంత మళ్ళీ పోలీసుల మీద చేసుకున్న డిపార్ట్మెంట్ అంతా తిట్టినా మళ్ళీ పోలీసు వాళ్ళు ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఫేక్ అఘోర్ అని తెలిసిపోయినా కానీ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? నాకు చాలా బాధ వేస్తుంది నిజంగా. ఎందుకు తను ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పి ప్రతి చోట బెదిరించడం, మేబీ తను ఏమేమి చేసుకుంటుందని చెప్పి వీళ్ళందరూ యాక్షన్ తీసుకోవట్లేదేమో అనుకోవచ్చా? అట్లేం లేదు, అదంతా ఒక యాక్ట్. అంటే ఒక అఘోరి ఒక వ్యక్తి వచ్చి ఏందమ్మా మీ సాధన అంటే ఆన్సర్ చెప్పలేక ఇలా ఒక మార్గం అనమాట. నిన్న కూడా మీ ఛానల్లోనూ ఆర్టీవీ ఛానల్లో ఇసే మీద నేను ఉజ్జయినిలో ఉన్నా చూసుకొని రేపు వస్తున్నా, రేపు నాకు అన్ని చూపిస్తాను, నా ఆత్మార్పణ చేసుకుంటాను అంటుంది. చాలా పరిష్కారమా? ఇలా తిను మొదటిసారి బెదిరింపు చాలా ఇలాంటివన్నీ మేము తమాషలు అన్ని చూసి వచ్చాము. దయచేసి నమ్మకండి అనే చెప్తా నిజంగా ఇలాంటి వాళ్ళని. ఓకే. అండ్ దీని గురించి ఇవాళ చాలా మంది బయటకు వచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇది మొత్తం కూడా ఒక మాఫియా, తను ఇంకెవరు కూడా నమ్మొద్దు అని చెప్పి. జనాలకి ఇప్పటికైనా ఒక క్లియరెన్స్ వచ్చింది అనుకోవచ్చా? ఇంకా రావాలి, కానీ ఇంత చేస్తున్నా అమ్మాయి చెప్తుంది ఒకటి మాధురి గారు, నేను చాలా షాక్ అయ్యా. అమ్మాయి ఏం చెప్తుందంటే, నిన్ననే అనుకుంటా, ఇలా మేము భక్తులు పిలిచే వాళ్ళు మమ్మల్ని, మేము ఇంటికి వెళ్ళాము, మాకు డబ్బులు ఇచ్చి పూజలు చేయించుకున్నారు అని చెప్తుంది. బయట ఆ పిల్లని ఎత్తుకొని తీసుకెళ్లిపోయింది అని చెప్పి న్యూస్లో వస్తుంటే, అవతల సైడ్ భక్తులు ఎలా వాళ్ళని ఇంట్లోకి రానిస్తున్నారు, ఏం పూజలు చేయించుకుంటున్నారు, ఆమెకి ఇంతకీ ఏ పూజలు వచ్చు, ఎలాంటి పూజలు వచ్చు? ఆమెకి ఏం పూజలు రావు, ఏమి రావు, ఆమె మాటల్లోనే అంతా వచ్చినా కానీ ఈమెకి అంత సీన్ లేదు. ఒక మాట, ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళింది. సో అక్కడ ఏమైంది, ఈ అమ్మాయిని తీసుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ వీడియో కూడా లీక్ అయింది. నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు చెయ్యి, ఆడ రాయి, ఆడ చెయ్యి, నేను వచ్చి వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ నువ్వు రాసిస్తే నేను వచ్చి తీసుకెళ్తానని. ఆ అమ్మాయి కూడా అదే చేసింది. అమ్మాయి చేసిన తర్వాత ఎక్కడైనా కానీ అలా చట్టంలో లేదు. యాక్చువల్గా పోలీసు వాళ్ళు ఏదైతే మంగళగిరిలో ఉందో ఈ అమ్మాయి లెటర్ రాసిందో, వాళ్ళు కూడా అప్పుడు లెటర్ తీసుకునే ముందు ఈ అమ్మాయి ఎలా ఏ పొజిషన్ ఏ మైండ్ సెట్లో ఉంది, మంచిగానే ఉందా లేకపోతే ఏంది ఏం కాదని 3 రోజులు ఆమెను ఉంచుతారు. వాళ్ళ తండ్రులు పిలిచి మీ ఇష్టపూర్వకంగా అని ఇట్లా సంభవం జరిగిన తర్వాతనే ఒప్పుకున్న తర్వాతనే వెళ్ళాలా. కానీ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళ అమ్మ ఈ మీడియా ఛానల్ వాళ్ళనే మా అమ్మాయికి న్యాయం చేయండి, ఇట్లా కంప్లైంట్ తీసుకోలేదంటే లాస్ట్ పోలీసులు న్యాయం చేశారు. పోలీసులు న్యాయం చేస్తే పక్కన పెడదాం కొంచెంసేపు. ఈ అఘోరి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళింది. నేను సెక్యూరిటీగా నేనున్నా అంటుంది. నువ్వు ఒక అఘోరివి, నువ్వు ఎదిరించా, నీ వరకు ఎవరైనా ఒక 5 మంది 6 మంది. ఇప్పుడు కాలాలు ఎట్లున్నాయమ్మా, చిన్న పిల్లలని కుక్కలని చాలా మంది రేపు చెప్పలేము టైము. ఆ అమ్మాయిని 4 మగోళ్ళు చుట్టుముట్టు ఏదైనా చేస్తే నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయలేవు. అందుకోసమే ఇటువంటివన్నీ ఉంటాయి అని ఒక గురూజీ వాళ్ళ తమ్ముడికి ఫస్ట్ అమ్మాయిని తెచ్చుకోండి, మళ్ళీ కొన్నాళ్ళు పోతే అమ్మాయి నన్ను నమ్మొచ్చింది, నేను కాదని మరి వేరే గురు కావాలని వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఆ సమావేశం జరిగింది అనమాట. సో ఎట్లయినా కానీ ఆ ఘోరి అమ్మాయిలని డ్రాప్ చేసి మళ్ళీ ఎక్కడ అమ్మాయిలు సప్లై చేస్తున్నాడా, మళ్ళీ ఎక్కడ ఎవరిది ఏం చేస్తున్నా అర్థం కాదు. కానీ జనాలు ఇప్పటికీ నమ్ముతున్నారు. నమ్మకండి, ఆ శ్రీనివాస్ని అస్సలు నమ్మకని. ఇంత జరుగుతున్నా ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతే ఇంతమంది స్పందించలేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడలేదు కదా, మళ్ళీ వచ్చి మాట్లాడారు. మళ్ళీ మంగళగిరి పోలీసు వాళ్ళు మళ్ళీ అమ్మాయిని మళ్ళీ శ్రీనివాస్ తరపు వాళ్ళు అంటున్నా, శ్రీనివాస్ వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడలేదు కదా. వాళ్ళు ఎవరు మాట్లాడతారమ్మా? మంచితనంగా ఉంటే ఎవరైనా 4 మాట్లాడతారు.